భవిష్యత్తులో జగన్ ఎన్నికల్లో గెలిచి మళ్ళీ అధికారంలోకి వచ్చినా అమరావతిని మార్చడం లేదా దాని పేరును మావిగన్గా రూపాంతరం చేయడం చట్టపరంగా సాధ్యమేనా? వైఎస్ జగన్ ప్రతిపాదిస్తున్న మావిగన్ అనేది రాజకీయంగా మైలేజ్ పొందడానికి, వైఎస్ఆర్సీపీ క్యాడర్లో జోష్ నింపడానికి ఉపయోగపడే నినాదమేనా? ప్రాక్టికల్గా లీగల్గా సాధ్యమవుతుందా? భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 3(4)ల ప్రకారం దేశంలో రాష్ట్రాల సరిహద్దులు, రాజధానుల ఏర్పాటుపై పార్లమెంటుకు సర్వాధికారాలు. అసలు జగన్కి ఇవన్నీ తెలియకుండానే మావిగన్ స్లోగన్ అందుకున్నాడా? జగన్ మనసులో ఏముంది, ఏం చేయాలనుకుంటున్నాడు ఇప్పుడు చూద్దాం. అమరావతి రాజధానిగా పార్లమెంటులో చట్టమైంది. భవిష్యత్తులో జగన్ గెలిచినా రాజధానిని మావిగన్గా మార్చడం సాధ్యమేనా? దీనికి ఉన్న చట్టపరమైన, రాజ్యాంగపరమైన ప్రతిబంధకాలు అధిగమించగలరా? ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకొని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇక హెడ్లైన్స్ చూద్దామా? ఓం శ్రీ మహాశక్తి జ్యోతిష్యాలయం, కోయ పూజారి దేవరాజు గారు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, పెళ్లి, సంతానం, ఆరోగ్యం, భార్యాభర్తల మధ్య గొడవలు, కోర్టు సమస్యలు, వ్యవసాయం, ధన నష్టం, ఆస్తి తగాదాలు, రియల్ ఎస్టేట్, విదేశీ ప్రయాణము, ఇంకా ఏ ఇతర సమస్యలకైనా తమలపాకుపై అంజనము వేసి చూసి చెప్పబడును. అమరావతిపై పార్లమెంటులో చట్టం. రెండవ ప్రతిబంధకం భూసేకరణ చట్టం మరియు రైతుల హక్కులు. ఇక మూడవది అంతర్జాతీయ, జాతీయ ఆర్థిక సంస్థల ఒప్పందాలు. ఇక స్టోరీలోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాజధాని చుట్టూ సాగుతున్న రాజకీయ చదరంగం ఇప్పుడు సరికొత్త మలుపు తిరిగింది. గతంలో 3 రాజధానుల నినాదాన్ని ఎంచుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు తాజాగా మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు నగరాలను కలుపుతూ 110 కిలోమీటర్ల పరిధిలో మావిగన్ కోస్తా అర్బన్ కారిడార్ను ప్రత్యామ్నాయ రాజధాని నమూనాగా తెరపైకి తెచ్చారు. అయితే రాజకీయంగా ఈ నినాదం ఎంత ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ భవిష్యత్తులో ఒకవేళ జగన్ ఎన్నికల్లో గెలిచి మళ్ళీ అధికారంలోకి వచ్చినా కూడా అమరావతిని మార్చడం లేదా దాని పేరును మావిగన్గా రూపాంతరం చేయడం చట్టపరంగా సాధ్యమేనా అంటే న్యాయ నిపుణులు అసాధ్యమనే సమాధానమే ఇస్తున్నారు. దీనికి కారణం అమరావతికి లభించిన అత్యున్నత రాజ్యాంగపరమైన మరియు పార్లమెంటరీ రక్షణే. ఈ ప్రతిబంధకాల్లో అత్యంత కీలకమైనది కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చట్టపరమైన నిర్ణయం. అమరావతి రాజధానిగా నిలదొక్కుకోవడానికి భవిష్యత్తులో ప్రభుత్వాలు మారినప్పుడల్లా విధానాలు మారకుండా ఉండడానికి వీలుగా కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ సవరణ చట్టం 2026ను ఉభయ సభల్లోనూ ఆమోదించింది. ఈ చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి మాత్రమే ఏకైక ఏకీకృత రాజధానిగా చట్టబద్ధమైన హోదా పొందింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 3(4)ల ప్రకారం దేశంలో రాష్ట్రాల సరిహద్దులు, రాజధానుల ఏర్పాటుపై పార్లమెంటుకు సర్వాధికారాలు ఉంటాయి. కేంద్రం చట్టం అమల్లోకి వచ్చిన తరువాత ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా తన సొంత అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర చట్టాన్ని అధిగమించలేవు. 2022లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ప్రకారం రాజధానిని ఏకపక్షంగా మార్చే లేదా విభజించే అధికారం రాష్ట్ర శాసనసభకు లేదు. ఇప్పుడు దానికి పార్లమెంటు చట్టబద్ధమైన బ్యాంకింగ్ కూడా తోడవడంతో రాజధాని మార్పు అనేది దాదాపు అసాధ్యంగా మారింది. అమరావతి కోసం సుమారు 29,000 మంది రైతులు ల్యాండ్ పూలింగ్ స్కీమ్ కింద 33,000 ఎకరాల భూములను ప్రభుత్వానికి అప్పగించారు. ఇది కేవలం భూసేకరణ మాత్రమే కాదు, రాష్ట్ర ప్రభుత్వానికి రైతులకు మధ్య జరిగిన చట్టబద్ధమైన ఒప్పందం. ఒకవేళ జగన్ మళ్ళీ అధికారంలోకి వచ్చి మావిగన్ వైపు అడుగులు వేయాలని చూస్తే ఈ ల్యాండ్ పూలింగ్ ఒప్పందాల ఉల్లంఘన కింద కోర్టులు తీర్పుగా పరిగణిస్తాయి. గతంలో 3 రాజధానుల ప్రక్రియను కోర్టులు అడ్డుకోవడానికి ఇదే ప్రధాన కారణం. రైతుల ప్రయోజనాలను కాలరాస్తూ ఇప్పటికే వేల కోట్లు ఖర్చు చేసిన అమరావతి మౌలిక సదుపాయాలను వదిలివేయడం ప్రజాధనం దుర్వినియోగం కిందకు వస్తుందని న్యాయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అమరావతి అభివృద్ధి కోసం ప్రపంచ బ్యాంకు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, కేంద్ర ప్రభుత్వ సంస్థల ద్వారా భారీ ఎత్తున నిధులు, రుణాలు మంజూరు అవుతున్నాయి. ఈ ఒప్పందాలన్నీ కూడా అమరావతి అనే నిర్దిష్ట భౌగోళిక రాజధాని ప్రాంతం పేరునే జరుగుతున్నాయి. ఇప్పుడు హఠాత్తుగా మచిలీపట్నం లేదా గుంటూరు వైపు అడ్మినిస్ట్రేషన్ను తరలించి మావిగన్ కారిడార్ అంటే ఆర్థిక సంస్థలు నిధుల విడుదలను నిలిపివేయడమే కాకుండా రాష్ట్రం పైన చట్టపరమైన చర్యలు తీసుకునే ప్రమాదం ఉంది. ఇది ఏపీకి కోలుకోలేని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేస్తుంది. వైఎస్ జగన్ ప్రతిపాదిస్తున్న మావిగన్ అనేది రాజకీయంగా మైలేజ్ పొందడానికి,
వైఎస్ఆర్సీపీ క్యాడర్లో జోష్ నింపడానికి ఉపయోగపడే నినాదమే తప్ప ప్రాక్టికల్గా లీగల్గా సాధ్యం కాని వ్యవహారం. పార్లమెంటు చేసిన అమరావతి ఏకైక రాజధాని చట్టాన్ని రద్దు చేయాలంటే మళ్ళీ కేంద్రంలో పార్లమెంటు మాత్రమే సవరణ చేయాలి తప్ప రాష్ట్ర ముఖ్యమంత్రికి ఆ అధికారం ఉండదు. అందువల్ల జగన్ గెలిచినా ఓడినా ఏపీ రాజధానిగా అమరావతి స్థానాన్ని మార్చడం కానీ, దాని అస్తిత్వాన్ని దెబ్బతీయడం కానీ చట్టబద్ధమైన రాజ్యాంగ వ్యవస్థల ముందు చెల్లకుండా పోతుందనేది నిఖార్సైన నిజమని చెప్పుకోవచ్చు.